రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి ప్రకృతి పట్ల ప్రేమను చాటుకున్నారు. పలువురు నేతలు ప్లాస్టిక్ను త్యజించి ప్రకృతిని రక్షించాలని జూట్ బ్యాగులను పంచారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా ఎంచర్ల ఎకో పార్కులో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క మొక్క నాటారు. అడవులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. కొందరికి సుగంధ ద్రవ్యాల మొక్కలను మంత్రి సీతక్క అందించారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యానికి బలికాకుండా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కృష్ణకాంత పార్కులో మంత్రి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక్కో మొక్కను నాటేలా వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరం. ఈరోజు మానవుడు అత్యాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు దువ్వేయడంతో వర్షాకాలం ఎండాకాలంలో వస్తుంది, ఎండాకాలం వర్షాకాలంలో వస్తుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తులో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించే విధంగా అడుగులు మన ములుగు జిల్లా నుంచి వేయాల్సిన అవసరం ఉంది. రకాల టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉన్నారు, చెరువులను చూడడానికని లేదా టెంపుల్ దర్శనానికని, అడవుల్లోకి వచ్చి కాసేపు సేద తీరాలని. కాబట్టి ఈ అడవులను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలకు అందమైన ఆరోగ్యకరమైనటువంటి టూరిజాన్ని మరింత పెంచుతామని తెలియజేస్తాం. పర్యావరణం అనేటువంటి మీరు చూస్తా ఉన్నారు, ఢిల్లీలో కాలుష్యం అనేటువంటి దాంతో మనం బాక్సులు పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాని గురించే ఇక్కడ హైదరాబాద్ లో 2 మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కల వల్ల మనకు రేపు పొద్దున క్లియర్ పెరిగినట్టయితే కాలుష్యం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. భవిష్యత్ సమాజానికి సంబంధించి మనం విధిగా ఒక మొక్క నిర్వహించాల్సినటువంటి ఒక మొక్క నాటాలనేటువంటి కనీస బాధ్యతగా తీసుకుని నాటాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతాను. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ లో సేవ్ కేబీఆర్ పేరుతో నిరసన చేపట్టారు. రహదారుల విస్తరణ పేరుతో కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లను తొలగించడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. నరికేసిన చెట్లను కేబీఆర్ పార్కు ముందు పేర్చారు. అనంతరం పాడిపై నరికేసిన చెట్లను మోసి వాటికి సమాధి కట్టారు. కేబీఆర్ పార్క్ ఎకోజోన్ లో వందలాది చెట్లు నరికివేయడం రేపటి తరానికి అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు ఆవరణలో సిబ్బంది మొక్కలు నాటారు. రామగుండం సింగరేణి సంస్థ కార్యాలయం వద్ద అధికారులు సిబ్బందికి జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటిన కమిషనర్ ప్రకృతిని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ ను త్యజించాలని పిలుపునిచ్చారు.